హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజైతే నేను ఈ వీడియోలో చల్లట్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో అందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇప్పుడైతే మనకి చల్లటి తయారు చేసుకునేటందుకు మనకి పులిసిన మజ్జిగ లేదంటే వెన్న చిలికిన మజ్జిగ అయితే కావాలండి. సో నా దగ్గర వెన్న చిలికిన మజ్జిగ ఉంది కాబట్టి నేను వెన్న చిలికిన మజ్జిగని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర వెన్న చిలికిన మజ్జిగ లేదు అంటే మామూలుగా పులిసిన మజ్జిగ అంటే ముందు రోజు మజ్జిగ ఉంటుంది కదా, సో దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. సో 1 కప్పు మజ్జిగ తీసుకోవాలి. దానిలో 1 కప్పు రైస్ని వేసుకొని దాంట్లోని 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని 3 to 4 అవర్స్ అయితే నానపెట్టుకోవాలి. ఒక 3 నుంచి 4 గంటల వరకు అయితే మనము రైస్ని మజ్జిగలో నానపెట్టుకోవాలన్నమాట. సో మెంతులు ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి మెంతులు యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుందండి ఈ అట్టుకు అనేది. సో అందుకని మెంతులు యాడ్ చేస్తాం. సో 1 టేబుల్ స్పూన్, మీకు మెంతులు ఇష్టం లేదు అనుకుంటే మీరు మెంతులకు ఇది తగ్గించుకోవచ్చు. సో ఇది నానిన తర్వాత మనకి ఒక 3 నుంచి 4 గంటల సేపు వరకు నానిన తర్వాత ఈ రైస్ని అంతటిని కూడా మనము గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ కింద. సో నేను మిక్సర్ జార్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటున్నా. సో దీనికి మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు వాటర్ అది ఎక్స్ట్రా యాడ్ చేయవలసిన అవసరం అయితే ఏమి ఉండదు. ఎందుకంటే మనం వాడుతుంది మజ్జిగ కాబట్టి అది ఆల్రెడీ లిక్విడ్లో ఉంటుంది కాబట్టి సో మనం ఇంకా వాటర్ కానీ ఏం కానీ యాడ్ చేయవలసిన అవసరం లేదు గ్రైండ్ చేసేటప్పుడు. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోండి. సో ఈ బ్యాటర్ అయితే మనకి 1 నుంచి 2 రోజుల వరకు అయితే ఉంటుందండి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనము 1 to 2 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ బ్యాటర్ని ఎప్పటికప్పుడు అప్పలలాగా అట్లు తిందాం అనుకున్నప్పుడు కొద్దిగా బౌల్లోకి తీసుకొని అట్లు వేసుకొని సో అందుకని ఇంకొక బౌల్లోకి కొద్దిగా బ్యాటర్ని అయితే తీసుకున్నాను. అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని అందులోనే కొద్దిగా కుకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోండి. చిటికెడు కుకింగ్ సోడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేయండి ఆ బ్యాటర్ని. సో మనము ఇది అంతా కూడా బాగా కలపాలన్నమాట. సో ఈ బ్యాటర్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అండ్ కొద్దిగా జీలకర్ర ఉంటుంది కదా, జీలకర్రని కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. సో ఇది టాపింగ్ కింద పైన వేస్తామన్నమాట అట్టుకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తవా పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి. సో మనకి తవా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఆయిల్ 1 to 1.5 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నా. సో ఆయిల్ అంతా కూడా మనం తవా అంతా కూడా మనము స్ప్రెడ్ చేయాలి ఆయిల్ని అయితే. ఇప్పుడు మనం అందులోనే ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ ఏదైతే సాల్ట్ యాడ్ చేసుకున్నామో ఆ బ్యాటర్ని యాడ్ చేసుకొని పెనం మీద వేసుకోండి. సో మొత్తం బ్యాటర్ అంతా వేసేసుకుంటున్నాను నేనైతే. సో నేను తీసుకుంది కొద్ది క్వాంటిటీ కాబట్టి సో నేను పెనం మీద మొత్తం అంతా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందాక కలిపెట్టుకున్న ఉప్పు, కారం, జీలకర్ర పొడిని మనము దీని మీద స్టాపింగ్ కింద వేసుకోవాలి. సో మీకు ఆప్షనల్ అండి. మీకు ఇంకా ఎక్కువ వెజిటేబుల్స్ కానీ లేదు అంటే ఆనియన్స్ వేసుకోవచ్చు, చాప్డ్ ఆనియన్స్ వేసుకోవచ్చు అండ్ ఆల్సో కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకోవచ్చు. మీకు అది మీ ఆప్షనల్. మీరు ఇంకా అడిషనల్ యాడ్ ఆన్స్ వేసుకున్నా సరే వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు కుక్ చేసుకోండి అండర్ స్లో ఫ్లేమ్. కుక్ అయిన తర్వాత ఇంకొక వైపు కూడా ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా కుక్ చేసుకోండి. సో మూత పెట్టుకొని మనము కుక్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి ఫ్లఫీగా వస్తుంది అన్నమాట అట్ట అనేది. ఇప్పుడు ఒకసారి మూత తీసి రెండో వైపు కూడా కుక్ అయిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. చూసారు కదా, మనకి రెండు వైపులో కూడా మనకి కుక్ అయిపోయింది. సో మీకు రెండో వైపు కుక్ అయిందా లేదని ఎలా తెలుస్తుంది అంటే మనకి పైన లిక్విడ్లా కాకుండా మనకి నార్మల్గా మగ్గిన తర్వాత ఉంటుంది కదా, అలా ఉంది అంటే మనకి అట్ట అనేది కుక్ అయిపోయింది. లేదా తడిగా ఉంది అంటే ఇంకో కొద్దిగా కుక్ అవ్వాలని అర్థం అనమాట. ఓకే, అంతే. ఎంతో టేస్టీ అయిన చల్లట్టు అనేది రెడీ అయిపోయింది. సో మీరు చూస్తే కనుక అవి ఇలా విప్పితే మనకి కన్నాల్లో విడుతుంది. చాలా స్పాంజీగా ఉంటుంది అండ్ ఆల్సో చాలా ఫ్లఫీగా ఉంటుంది తింటే. మీరు పైన టాపింగ్స్ నేను చెప్పినట్టు ఆనియన్స్ కానీ లేదా చాప్డ్ ఆనియన్స్ లేదా చాప్డ్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా మీరు పైన యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది రెసిపీ అయితే.
సో మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.